ఆ బాబు తీసుకొస్తున్నాడు నా మనమే సర్వేట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. అదేంటి చికెన్, వావ్, ఐ లవ్ దిస్ చికెన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఫుడ్ బ్లాగ్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మేము ఎక్కడ ఉన్నామంటే జపనీస్ రెస్టారెంట్ లో ఉన్నాము. ఇదే మా టేబుల్. చాలా చిన్న రెస్టారెంట్ ఇది, కాకపోతే వెరైటీస్ ఆఫ్ జపనీస్ ఫుడ్స్ ఉంటాయి. ఇదిగోండి మా బాబు. అండ్ అక్కడ ఒక మెషిన్ కనిపిస్తుంది కదా, అందులోనే మనకు కావాల్సిన ఫుడ్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకుని బిల్ పే చేసి ముందే వచ్చి మనము ఇక్కడ ఇలాంటి టేబుల్స్ దగ్గర కూర్చోవాలన్నమాట. ఉన్నాయి, ఒకసారి బ్రీఫ్ గా మీకు చూపిస్తాను. ఇదేదో పిక్కుల్. ఏం పిక్కుల్ అంటే ఇది రాడిష్ పీసెస్ ని సన్నగా కట్ చేసి వీళ్ళు చిల్లీ ఆయిల్లో పెడతారు. నెక్స్ట్ ఇక్కడ అన్ని సాల్ట్, పెప్పర్, ఇంకా కొన్ని డ్రెస్సింగ్స్, వెజిటబుల్ సలాడ్స్ అవి ఉంటాయి కదా, వాటిపైన వేసే డ్రెస్సింగ్స్, ఇంకా సోయా సాస్. ఇదైతే సోయా సాస్, ఇదేమో వెజిటబుల్ పీసెస్ పైన వేసే డ్రెస్సింగ్స్, పెప్పర్, ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ మా పిల్లలు ఇద్దరు ఇదిగోండి ఇక్కడ కూర్చున్నారు. మా బాబుకి ఈ పిక్ స్మెల్ నచ్చలేదంట, ఇటు వైపు పెట్టమని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ అదిగోండి అక్కడ మా ఆయన వాళ్ళు నిల్చున్నారు కదా, అది టీ అండ్ వాటర్ మెషిన్ అనమాట. హాట్ టీ, హాట్ వాటర్, కోల్డ్ టీ, కోల్డ్ వాటర్ వస్తుంది అందులో. మనం ఫ్రీగానే అది తెచ్చుకోవచ్చు. హాట్ టీ తీసుకొని రమ్మంటే ఇదిగోండి తీసుకొచ్చి ఇచ్చారు, వేడిగానే ఉంది. ఇది గ్రీన్ టీ అంట. నేను గ్రీన్ టీ అనుకోలేదు, నార్మల్గా మిల్క్ టీ అనుకున్నాను. ఇక్కడ గ్రీన్ టీ ఫేమస్ కదా, అందుకే వీళ్ళు ఫ్రీగా గ్రీన్ టీ పెడుతున్నారు. ఓకే, గ్రీన్ టీ. జస్ట్ గ్రీన్ వాటర్ని, గ్రీన్ పౌడర్ని వాటర్లో కలిపినట్టుంది. కొంచెం చేదుగా ఉంది. ఇక్కడ మీకు వైట్ కలర్లో కనిపిస్తుంది చూడండి, ఇదే టీ అండ్ కాఫీ మెషిన్. ఇందాక మా వాళ్ళు ఈ గ్రీన్ టీని తీసుకొచ్చింది అక్కడే. అండ్ మేము 4 మెంబర్స్ ఉన్నాం కదా, మా 4 మెంబర్స్కి మాకు 192, 191, 189, 190 ఇలా టోకెన్ నెంబర్స్ వచ్చారు. ఇక్కడ మీకు మానిటర్ కనిపిస్తుంది కదా, దీనిపైన 190, 191, 189 నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి మా నెంబర్సే. పైన మీకు ఇంగ్లీష్లో కూడా కనిపిస్తుంది కదా, ప్రిపేరింగ్ అని చెప్పేసి. ప్రిపేర్ అయితే పక్కన రైట్ సైడ్ కనిపిస్తుంది అనమాట, ప్లీజ్ కమ్ టు ద ఫుడ్ పికప్ కౌంటర్ అని చెప్పేసి. మనది ఇంకా ప్రిపేరింగ్ దగ్గరే ఉంది, ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇదిగోండి మా బాబు వాడి కిడ్స్ ప్లేట్ ఇది. అటువైపు కూర్చున్నాను, నా దగ్గర కాదు. ఇది కిడ్స్ ప్లేట్ అనమాట. సో ఈ కిడ్స్ ప్లేట్లో వాడికి ఐస్ క్రీమ్, జెల్లీస్, రైస్, కెచప్స్, జెల్లీ, ఇంకా ఒక జ్యూస్, ఏదో టాయ్ వచ్చింది. సో ఇది మా బాబు ప్లేట్. మా పాప ఉన్న మా ఆయన ఇద్దరు వేరే పక్కన టేబుల్ పైన కూర్చున్నారు. మా పాప ప్లేట్ చూపిస్తారు మీకు ఇప్పుడు. రైస్, ఇదేం కర్రీ? ఇదేదో నాన్ వెజ్ కర్రీ, జెల్లీస్, సాస్, టమాగో అంట, టమాగో పౌడర్ ఇది. ఇదేమో కొంచెం వెజిటబుల్ పీసెస్ లాంటివి ఇచ్చారు. పొటాటో పీసెస్ ఎక్కువ ఉన్నాయి, క్యారెట్ పీసెస్, అంటే ఇది వెజిటబుల్ రైస్ అనమాట. నా ప్లేట్ ఇంకా రాలేదు. ఇదిగోటి మా వాళ్ళకి ముగ్గురికి కూడా ప్లేట్స్ వచ్చేసాయి. వాళ్ళందరూ బిజీగా రెడీగా ఉన్నారు తినడానికి. అండ్ నాది ఎప్పుడే నెంబర్ ఇక్కడ మానిటర్ మీద కనిపించింది అనమాట, 192 నెంబర్ నాది. మా బాబు వెళ్ళాడు నా ప్లేట్ తీసుకొని రావడానికి. మా బాబు తీసుకొస్తున్నాడు నా మనమే సర్వేట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. అదేంటి చికెన్, వావ్, ఐ లవ్ దిస్ చికెన్. ఓకే, సో చికెన్ పీసెస్ అండ్ వెజిటబుల్ కర్రీ. చాప్ స్టిక్స్తో రైస్ని తినడానికి ట్రై చేస్తున్నాను, కానీ చాలా కష్టము. ఇలా కొంచెం కొంచెం వస్తుంది అనమాట. సో వీటిని పక్కన పెట్టేసి నేను స్పూన్తో తింటాను ఇప్పుడు. చాలా బాగుంది. బటర్ చాలా ఎక్కువ వేసినట్టున్నారు వీళ్ళు. అండ్ ఇందులో పొటాటో ముక్కలు, ఇది పొటాటో. మా పాప రైస్ అండ్ కర్రీని పాస్తా తినేసింది. వాళ్ళకి కిడ్స్ ప్లేట్ అంటారు, అందుకే అందులో చిన్న బౌల్లో రైస్ వేసి ఇచ్చారు వాళ్ళకి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ ఇచ్చారు కదా, నేను కొంచెం స్పైస్ యాడ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా స్పైసీ కోసము. అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకుందాం మనం. ఇందులో ఉంది పెప్పర్, ఐ లవ్ పెప్పర్. అండ్ చికెన్ పీసెస్ పైన కూడా కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఏంటి, ఏదో వెరైటీ సాస్లు ఉన్నాయి ఇక్కడ, డ్రెస్సింగ్స్ ఉన్నాయి. ఇది బాగుంటుంది కానీ ఇది ఎందుకు ఎక్కువ రావట్లేదు.
సో ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ రైస్లో కలుపుకొని తింటే సూపర్ ఉంది. చికెన్ పీస్ సూపర్. ఇది ఇక్కడ ఈ బాక్స్లో కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, ఇదేంటంటే అల్లము సన్నగా కట్ చేసి వీళ్ళు దీన్ని చిల్లీ ఆయిల్లో వేశారు. నేను ఫస్ట్ చూసి రాడిష్ అనుకున్నాను, అల్లం నేను ఫస్ట్ రాడిష్ అనుకున్నాను. రాడిష్ అయితే బాగుంటుంది. అండ్ ఇది చికెన్ బాగుంది. బటర్ చికెన్లో బాగా బటర్ యాడ్ చేశారు. And this is carrot. బౌల్లో మీకు కనిపించేది ఏంటంటే ఐస్ క్రీమ్ కాదు, ఇది పొటాటో సలాడ్. దీన్ని జస్ట్ బాయిల్డ్ పొటాటోస్ని ఇట్లా పేస్ట్ లాగా చేసి ఇందులో చిన్న చిన్న క్యారెట్ ముక్కలు వేసి ఇస్తారు. బాగుంటుంది. దీంట్లో మనం కొన్ని చిల్లీ ఫ్లేక్స్ ఇంకా పెప్పర్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా కొంచెం స్పైసీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే జపనీస్ ఫుడ్స్ ఎక్కువ స్పైసీగా ఉండవు, మనకి ఇండియన్స్కి ఏమో స్పైసీ ఫుడ్ కావాలి కదా. అప్పుడప్పుడు ఇలాంటి ఇంట్లో చేసుకోవాలి, బాగుంది. నాకు రైస్ చాలా ఎక్కువ అయిపోయింది, అందుకే నా ప్లేట్లో రైస్ సగం మా పాప తింటుంది. అండ్ నేనేమో ఇంకా మిగిలిపోయిన గ్రీన్ టీ తాగుతున్నాను. కానీ చాలా తక్కువ ప్రైస్కి ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఇక్కడంతా కూడా సెల్ఫ్ సర్వింగ్, సెల్ఫ్ ఆర్డరింగ్ అండ్ సెల్ఫ్ క్లీనింగ్ అనమాట. మన ప్లేట్స్ని మనమే తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళు. మా పిల్లలిద్దరూ మా ప్లేట్స్ అన్ని తీసుకెళ్తున్నారు. మా పాప నా ప్లేట్ తీసుకెళ్తుంది, ఇందాక మా బాబు కూడా తీసుకెళ్ళాడు. అండ్ ఇక్కడ వీళ్ళకి కిడ్స్ ప్లేట్ మేము ఆర్డర్ చేసాం కాబట్టి కిడ్స్ ప్లేట్లో ఒక చిన్న టాయ్ ఇచ్చారనమాట. ఓపెన్ చేయరా. మా పాపకేమో ఒక చిన్న క్లాత్ బ్యాగ్ వచ్చింది, వీడికి ఏమొస్తుంది తింటారు. నీకు కూడా క్లాత్ బ్యాగ్ అనుకుంటుంది అంతేనా? సేమ్. ఇది ఒక క్లాత్ బ్యాగ్ ఇది వచ్చింది. మా పాపకి కూడా వేరే బొమ్మ ఉంది పైన, దీన్ని ఇలా లోపల అది అక్కడ. ఇదేమో మా పాపది, బ్లూ ఏమో మా బాబుది. ఇది ఇటు పెట్టి ఇక్కడ బొమ్మ పెద్ద ఉంది. జస్ట్ ఒక చిన్న మర్చియా ఏదో ఒక చిన్న గిఫ్ట్ లాగా ఇచ్చారు కిడ్స్ ప్లేట్ తీసుకున్న వాళ్ళకి. దాంట్లో ఏం వేసుకుంటాం? నుంచి బయటకు వచ్చేసాము. చాలా చాలా బాగుంది. మాకైతే లంచ్ అయిపోయింది. ఈరోజు సాటర్డే, సో ఇక్కడే లంచ్ చేసేసాము. రోడ్ పైన చూడండి, మా బాబు స్కేటింగ్ చేసుకుంటూ వస్తాడంట, స్కేట్ చేస్తూ వెళ్తున్నాడు. అండ్ ఇక్కడ ఈ బొమ్మ బాగుంది కదా, ఒక హ్యాండ్ మాత్రమే మూవ్ అవుతుంది. ఇంక దూరం చూపిస్తాను. బాగుంది. అండ్ మా వాళ్ళు ఏమో ఎక్కడికి వెళ్తున్నారు మా వాళ్ళు ఇప్పుడు? మా బాబాయ్ మీద వస్తున్నాడు. ఎక్కడికి? ఇంకా ఇంటికి వెళ్ళినా ఇప్పుడు. చిన్న చిన్న ఫ్లవర్ పోట్స్ అమ్ముతున్నారు, భలే ఉన్నాయి కదా, కలర్ఫుల్ గా ఫ్లవర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. చిన్న చిన్న పాట్స్ లో ఇవైతే ఇంకా చాలా బాగున్నాయి. నేను ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేసి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. sayonara. Matay mo show.